పరిస్థితి నీ చెయ్యి దాటిందేమో కానీ నా చెయ్యి దాటదరా పిచ్చోడా. నీకు గలిబిలు ఉండొచ్చు కానీ నాకు గలిబిలు లేదురా, నాకు చాలా క్లారిటీ ఉంది. నడు 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 నడు, ఇవన్నీ అవసరం లేనాడు, ఇవన్నీ నీకు మంచి అనుభవ పాఠాలు అవుతాయి నాయన. నడు. తలా ఒక మాట అంటున్నారు ప్రభువా, అన్యాయంగా తిడుతున్నారు ప్రభువా, కాకులు పొడిచినట్టు పొడుస్తున్నారు ప్రభువా. నేనేం చేశాను తండ్రి, నేను చేసిన అన్యాయం ఏంటి తండ్రి? ఈ శోధనల పర్వం నాకు అట్టే కాలం కొనసాగదు, కొద్ది కాలం నడిచిద్ది. ఈ ప్రతికూలతలు, ఎదురు దెబ్బలు, గాయాలు, విమర్శలు, నిందలు, అవమానాలు బ్రతుకంతా ఉండవు. కొంతకాలం ఏవో నాలో ఆయనకు నచ్చనివి ఏవో ఉన్నాయో వాటిని శుద్ధి చేయడానికి నా తండ్రి అనుమతిస్తాడు, పర్వాలేదు. ఒకరోజు వచ్చింది నేను మేలిమి బంగారం లాగా మారిపోతా. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాదు. ఎవరు? నేను ఎవని యందు విశ్వాసం ఉంచానో, ఈ తల ఎవని పాదాల ముందు సాగిలపడిందో, ఈ మోకాళ్ళు ఎవని ముందు సాష్టాంగ పడ్డాయో, ఆ సర్వోన్నతుడు సామాన్యుడు గాడు, అన్యాయస్తుడు గాడు. ఆయన న్యాయవంతుడు, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. నా అనుకున్న ఆత్మీయులు నన్ను వదిలేయచ్చు, నాకు ఆప్తులు అనుకున్న వాళ్ళు నన్ను గాయపరచొచ్చు. నా సొంత ఫ్యామిలీ, నా కట్టుకున్న భార్య చావరాదా, ఎందుకు నువ్వు బతకటం అని అంటుండొచ్చు. లేదా నన్ను కట్టుకున్న భర్త ఎందుకే నువ్వు చావే చావు అంటుండొచ్చు. నా కడుపును పుట్టిన పిల్లలు ఎందుకమ్మా నువ్వు చావచ్చుగా, ఎందుకు డాడీ నీలాంటి వాడు బతకటం అనొచ్చు. లేకపోతే నిన్ను కన్న నీ తల్లిదండ్రులే దరిద్ర కొట్టుదానా మా కడుపును ఎందుకు పుట్టావే చావవే అనొచ్చు. దరిద్రుడా మా కడుపును ఎందుకు పుట్టావరా, దరిద్రుడా శాపగ్రస్తుడా చావరా చావన్నారా అంటుండొచ్చు. శ్రమల కొలిమిలో, శోధనల పర్వంలో అదొక ఘట్టం. నాయనా కృంగిపోవద్దు, కలత చెందొద్దు, అధైర్యపడద్దు, విస్మయం ఉండద్దు. ఇవన్నీ నీ హృదయాన్ని మెత్తన చేసే దానిలో భాగం. దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిత్వం నీలో రూపుదిద్దేటువంటి దానిలో భాగం. నిన్ను ప్రేమించాడు దేవుడు, నిన్ను కోరుకున్నాడు, నిన్ను ప్రత్యేకించుకున్నాడు. తప్పదు, నిన్ను మేలిమి బంగారం లాగా చూసుకోవాలనుకుంటున్నాడు. మరి ఆయన మాలిన్యం మురిగితో ఉన్న వ్యక్తిగా కాదు, శుద్ధ సువర్ణముగా చూడగోరాడు, మేలిమి బంగారముగా చూడగోరాడు. అందుకే పరిశోధనలో పెట్టాడు, అగ్ని పరీక్షలో పెట్టాడు. అందుకే చేదైన అనుభవాలు, మింగుడు పడని అనుభవాలు. అంతా బాగానే ఉన్నారు, నాకెందుకు ఇలాంటి పరిస్థితులు? అందరూ బాగానే ఉన్నారు, నాకేంటి ఇలాంటి జీవితం, నాకేంటి ఈ గాయాలు, నాకేంటి ఎదురు దెబ్బలు, నాకేంటి ఈ దరిద్రత, నాకేంటి ఈ వేదన? మీకు ఉన్నాయి కదా, మీ హృదయాల్లో ఉన్నాయి కదా, ఉన్నాయి, ఖచ్చితంగా ఉంటాయి. నాకున్నప్పుడు మీకు ఉంటాయి. ఎందుకంటే మనందరూ ఆయన ప్రత్యేకించుకున్న పాత్రలో ఒక్కళ్ళని కూడా వదలలో. ఎవరికి తగ్గ రేంజ్లో వాళ్ళకు ఉంటాయి. ఆ ఘట్టంలో ఇక ఆయన మనం తప్ప ఇంకెవరు మనల్ని ఆదరించలేరు, ఎవరు మనకు కనపడరు. ఇక ఏదన్నా ఆదరిస్తే ఆయన వాక్ ఆదరించాల్సిందే, ఇంకా ఏ ఆదరణ దొరకదు. ఇది ఎరిగి ఆ మాట పాడుకున్నా. అనుకున్న నీ శ్రమలెన్నో ఎదిరించిన, ఆ శ్రమల్లో ఆదరించాల్సిన ఆత్మీయుల ప్రేమ నిన్ను మరచి నిద్రించిన, నిన్ను పట్టించుకోకుండా వదిలేసిన, చావరా నీ చావు నువ్వు, చావవే నీ చావు నువ్వు అని నిన్ను వదిలేసి వారు వారి ప్రేమ నీ శోధన పర్వం కొనసాగినప్పుడు నిద్రించిందేమో. డోంట్ వరీ. ఆత్మీయుల ప్రేమ కొరవడితే, ఆత్మీయుల ప్రేమ నిదురిస్తే ఇంకా దిక్కు లేదా? అసమానుడు, ఆయనను ఎవరితో సమానం చేయలేము. అసమానమైన నా దేవుని బలమైన బాహువు మాత్రం నిన్ను వదలదు. ఏబును వదిలాడా? ఏబును వదిలాడా? ఏబును వదల్లా. ఏమండి, కఠినమైన శ్రమల గుండా ఒక విశ్వాసి వెళ్తున్నప్పుడు
వాస్తవంగా ఆ కఠినమైన పరిస్థితుల్లో విశ్వాసం అడ్రస్ లేకుండా పోయిద్ది. అన్నీ బాగున్నప్పుడు విశ్వాసం చాలా ఉల్లాసంగా, ఉత్తేజంగా, ఉజ్జీవంగా ఉంటుంది. కాస్త ఎదురు దెబ్బలు సెగలు తగిలినాయి అంటే విశ్వాసం అడ్రస్ కూడా ఉండదు. కానీ ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరి జీవితాల్లో ఎన్నో ప్రతికూలతలు ఎదురైనాయి. ప్రభువుని ఎరగక ముందు ఎదురైనాయి, ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా ఎదురైనాయి. కానీ ఏం జరిగిందో తెలియదు. ఎలాంటి చేదైన అనుభవాల్లో కూడా నువ్వు నడుస్తున్నావో అది నీకు ఆయనకే తెలుసు. కానీ నీ విశ్వాసం చెక్కు చెదరకపోగా ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఏం జరుగుతుందో వాస్తవంగా నీ విశ్వాసం అడ్రస్ లేకుండా పోవాలి, కానీ పోకపోగా అది ఇంకా బలపడుతుంది. ఏం జరుగుతుందంటే అక్కడే దేవుని బలమైన బాహు నీ మీద పనిచేస్తుంది. సీమోనో సాతాను మిమ్మును పట్టి గోధుమలను జల్లించినట్టు జల్లించుటకు కోరుకున్నాడు. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకున్నాను. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరుల మనసు స్థిరపరచునాయన. అంటే ఏంటో తెలుసా? ఈ రాత్రి ఒక ఘట్టం జరగబోతుంది. ఆ ఘట్టం దెబ్బకి నీ విశ్వాసం ఎఫెక్ట్ అయిపోతుంది. అయితే అలా జరగకుండా నీ విశ్వాసాన్ని కాపాడమని, నీ నమ్మిక తప్పిపోకుండా నిలబెట్టమని నేను తండ్రిని వేడుకున్నాను. ఆయన నీకు బలం ఇస్తాడు. నువ్వు విశ్వాసం కోల్పోవు, నిలబెట్టుకుంటావు, నువ్వు నిలబడతావు. తర్వాత నీ సహోదరులను నిలబెట్టు బాధ్యత నీదే అని అప్పచెప్పాడు. అంటే ఏం జరగబోతుందో చెప్పేశాడు. దేవుని బలమైన బాహువు కఠినమైన శ్రమల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నా వీసుమంతా కూడా నీ విశ్వాసం దెబ్బతినకుండా కాపాడుతుంది. హల్లెలూయా. అక్కడ దేవుని బలం పనిచేసేది. చాలామందికి అర్థం కాదు ఈ సంగతి. అసలు దేవుని బలమైన బాహు అని తెగ భజన చేస్తున్నాగా. అసలు ఏ బాధలు రాకుండా చేయొచ్చుగా. ఆయన బలం ప్రయోగించి ఏ బాధలో, ఏ ఇబ్బందులు, ఏ నొప్పులు లేకుండా చేయొచ్చుగా. ఏ ప్రతికూలతలు రాకుండా చేయొచ్చుగా. ఆయన బలం అక్కడ ప్రయోగించవచ్చు కదా. మీకు ఎప్పుడన్నా అనిపించిందా? అట్లెట్లా కుదురుతుందండి? అక్కడ కాదు. ఆయన బాహు బలమైందే, ఏమీ రాకుండా ఆపటానికి కుదరదు. రావాలి అంతే. అసలు భూమి మీదకి వచ్చిందే ట్రైనింగ్ కోసం, అనుభవాలు నేర్చుకోవటం కోసం. రప్పించిందే అనుభవాల కోసం. అయితే అనుభవాల సెగలు లేకుండా ఎట్లా కుదురుతుంది? అయితే బలమైన బాహు ఎక్కడ పనిచేసింది అంటే శ్రమలు రాకుండా చేయదు, కానీ శ్రమల్ని తట్టుకొని విశ్వాసంలో నిలిచి ఉండటానికి శక్తినిస్తుంది. అది దేవుని బలమైన బాహు చేసే పని. గుండె చెదిరిందా? గలిబిలికి గురయ్యావా? కృంగిపోయావా? ఇంకా నా వల్ల కాదన్నావా? లేదు అని అప్పుడు పట్టుకుంటాడు చెయ్యి. ఏముంది అంతా అయిపోయింది. ఎవరు చెప్పారు అయిపోయింది? నీ ముఖం లే ఉందిలే దీవెనా ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మరచునా ఉందిలే దీవెనా ఎందుక వేదన పొందిన యాతన ఆయనే మరచునా కన్నుల జారిన కన్నీళ్ళు నడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు భయపడవాక మొత్తం అంతా అయిపోయింది అన్నట్టు అప్పుడే శూన్యంలోకి పోయావే. వదిలితే చాలరా బాబా, నువ్వు ఓరకనే కుంగిపోతావు. నిరాశ, కొంతమంది నిరాశ ఊబి ఉంటుంది, సంచిలో పెట్టుకొని తిరుగుతుంటారు. కొంచెం అవకాశం వచ్చాడు ధన్మని దూకేస్తానే ఉంటారు. మీ సంగతి ఏమోగా, నేనైతే అచ్చంగా బ్యాగ్లో పెట్టుకొని తిరుగుతుంటాను. నిరాశ ఊబి ఏ కొంచెం ప్రతికూలత వచ్చినా సరే ధన్మని ఓపెన్ చేసి ఎగిరి దూకుతా. అందుకే నా మీదే చెప్పుకుంటున్నాను, నీ మీద ఎందుకులే అంటే ఏ కొంచెం ప్రతికూలత ఎదురైనా సరే వెంటనే నిరాశకు గురైపోయి వెంటనే ఇంకా అయిపోయింది, అంతా అయిపోయింది, ఇంకెక్కడ లేదు, ఇంకా అయిపోయింది. దేవుడు అంటాడు, ఆడ దొరికేవరా నాయన,
మరీ ఇంత మెతగలే ఏమైందిరా? ఏమైంది? పరిస్థితి నీ చెయ్యి దాటిందేమో కానీ నా చెయ్యి దాటదురా పిచ్చోడా. నీకు గలిబిలు ఉండొచ్చు కానీ నాకు గలిబిలు లేదురా. నాకు చాలా క్లారిటీ ఉంది. నడు 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 నడు, ఇవన్నీ అవసరం లేనాడు. ఇవన్నీ నీకు మంచి అనుభవ పాఠాలు అవుతాయి నాయన. నడు. తలా ఒక మాట అంటున్నారు ప్రభువా, అన్యాయంగా తిడుతున్నారు ప్రభువా, కాకులు పొడిచినట్టు పొడుస్తున్నారు ప్రభువా. నేనేం చేశాను తండ్రి? నేను చేసిన అన్యాయం ఏంటి తండ్రి? నేను చేసిన దుర్మార్గం. పలుగాకి లోకం నిందించిన ఆ నిందను, ఆ విమర్శను, ఆ ప్రతికూలతను, ఆ ఎగతాళిని, ఆ హేళనను బట్టి నువ్వు ఏకాకిలాగా రోధించిన, పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేదు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేదు ఇక ముందు. ఎందుకు? ఉందిలే